రాజీవ్ యువ వికాస. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను ఆదుకోవడం కోసం వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ అని పెట్టింది. మీ అందరూ తెలుసు కదా. అయితే దీంట్లో 50,000 పెట్టుబడికే ఫస్ట్ ప్రియారిటీ అని ఒక లైన్ కనిపిస్తుంది కదా. దీని వెనకాల పెద్ద తతంగం జరుగుతుంది. ఏంటంటే వాస్తవానికి 5 లక్షలు 4 లక్షలు 3 లక్షలు ఎంత అయితే అంత పెట్టుకున్న కాడికి ఆ యూనిట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. మా అంటే ఒక 5 లక్షల అప్లికేషన్లో ఎంతో వస్తాయి కావచ్చు అనుకున్నారు వాళ్ళు. 16,24,000 పైచిలకు అప్లికేషన్లు వచ్చినాయి. 16 లక్షల పైచిలకు అప్లికేషన్లు వచ్చినాయి రాజీవ్ యువ వికాసం కోసం. అయితే ఆ వచ్చిన దాంట్లో 50,000 కోసం అప్లై చేసుకున్న వాళ్ళు కేవలం ఈ 50,000 స్కీమ్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళు 30,000 మంది అనట. అంటే 50,000 బ్యాంక్ లింకేజ్ లేకుండా తీసుకోవడానికి అప్లై చేస్తారు కదా. చిన్న పండ్ల దుకాణం పెట్టుకోవడానికో కూరగాయల దుకాణం పెట్టుకోవడానికో వాటెవర్ 50,000 కోసం అంటే బ్యాంకుతో సంబంధం లేకుండా 50,000 కోసం అప్లై చేసుకుంటే 50,000 టక్ మనీ చేస్తారు. అట్లా అప్లై చేసుకున్న వాళ్ళు 39,000 మంది వాస్తవానికి మొదట్లో. కానీ 39,000 మంది అప్లై చేసుకోవడానికి వీళ్ళు లెక్కలు చూపెచ్చారు ఫస్ట్. కానీ ఇప్పుడు చాలామంది ఇవే తీసుకుంటారు అని చెప్పేసి కూడా వీళ్ళు లెక్కలు చూపెడతారు. విషయం ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ కింద ₹1,00,000 50,000 ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు జూన్ 2 తారీఖు నాడు. మ్యాక్సిమం 50,000 అయితే అందరు షిఫ్ట్ అయిపోతున్నారట. ఆల్రెడీ 2-3 లక్షలు అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా వెసులుబాటు కల్పించారు. ఒకవేళ మీకు 50,000 వచ్చినా సరే అని అనుకుంటే మీరైతే ఏదైతే రాజీవ్ వికాస్ అప్లై చేసుకురో ఎంపీడీఓ కార్యాలయంలో ఎక్కడనో దానికి సంబంధించిన కరెక్షన్లు ఏమో చేయించుకొని మాకు 50,000 వచ్చినా సరే బ్యాంక్ లింకేజ్ లేకుండా అని అనుకున్న వాళ్ళకు ₹50,000 అయితే కరెక్షన్స్ చేస్తున్నట్టుగా కొంత సమాచారం అయితే ఉంది. మరి అది అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఇక్కడ కాలేదు, కానీ ఇది అన్అఫీషియల్ సోర్స్ నుంచి చెప్తున్నా. బట్ అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోరి, 50,000 తీసుకుంటే 5 ఏళ్ల దాకా ఆ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ అయితే బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ అయితే ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ మీ ఏ కార్పొరేషన్ అయితే సరే ఇప్పుడు కార్పొరేషన్ల ద్వారానే ఈ రుణాలు ఇస్తారు కాబట్టి ఆ 50,000 తీసుకుంటే మళ్ళీ 5 ఏళ్ల దాకా మీరు రుణం పొందడానికి అయితే అవకాశం లేదు. సో బ్యాంక్ లింకేజ్ కోసం వెయిట్ చేసే వాళ్ళేమో వెయిట్ చేయండి. బ్యాంక్ లింక్ తోటి మాకు సంబంధం లేదు, తలకేమైనా పద్దు 50,000 వచ్చినా సరే అనుకునేటోళ్ళేమో ఆ 50,000కి ఏమైనా దారులు ఉన్నాయేమో వెతుక్కోరి. అదేదో ఇన్ఫర్మేషన్ కూడా కొంత లీక్ అవుతున్నట్టు తెలుస్తోంది. ₹50,000 పెట్టుబడికే ఫస్ట్ ప్రియారిటీ, తదుపరి ₹1,00,000 వరకు. యువ వికాసం స్కీమ్లో పోటెత్తిన అప్లికేషన్లు అత్యధికంగా కిరాణా షాప్ పాడి పోషణ కోసమే. మొత్తంగా 16 లక్షల దరఖాస్తులట. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తులు పోటెత్తాయి. ఏకంగా 16 లక్షల అప్లికేషన్లు రాగా అందులో ఎవరైతే 50,000 నుంచి 1,00,000 వరకు దరఖాస్తు చేసుకున్నారో అటువంటి నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కింద లోన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే అధికంగా కిరాణా దుకాణం పాడి పోషణ కోసం యువత దరఖాస్తు చేసుకున్నట్ల సమాచారం. సో దీంట్లో జూన్ 2 తారీఖు నాడు యువ వికాసం మంజూరు పత్రాలు వచ్చే నెల 10 నుంచి 15 వరకు లబ్ధిదారులకు శిక్షణ అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటున్నాడు. అంబరాన్ అంటే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అతిథులుగా జపాన్ మేయర్ వస్తుండే, అట్లాగే మిస్ వరల్డ్ విజేతలు కూడా అని చెప్పి డిప్యూటీ సీఎం చెప్తుండు. సో ఈ 2వ పేజీలో ఈ యువ వికాసానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇగో యువ వికాసం స్కీమ్లో 50,000 పెట్టుబడితో ప్రారంభమయ్యే చిన్న తరహా వ్యాపారులే ఎక్కువ మంది అయితే ఉన్నారు. వ్యాపారాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ₹1,00,000 పెట్టుబడికి ప్రియారిటీ ఉన్నట్టు తెలిసింది. ఫస్ట్ 50,000 ప్రియారిటీ, తర్వాత ₹1,00,000 ప్రియారిటీ. జూన్ 2 సందర్భంగా పంపిణీ చేసే శాంక్షన్ లెటర్లలో ఎక్కువగా 50,000 పెట్టుబడితో మొదలయ్యే వ్యాపారాలే ఉంటాయని తెలుస్తోంది. కిరాణా పాడి పోషణ గురించి అయితే ఎక్కువ మంది పెట్టుకున్నారట. రాజీవ్ యువ వికాసం కింద వచ్చిన దరఖాస్తుల్లో మెజారిటీ కిరాణా దుకాణాల ఏర్పాటు కోసమే రావడం గమనార్హం. ఆ తర్వాత ఆవులు గేదెల పెంపకం కోసం ఇంట్రెస్ట్ చూపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తు చేసుకున్నారు. అందులో అర్హులైన సుమారు 8 లక్షల మందిని ఎంపిక చేయనున్నారు. 16 లక్షలకించి 8 లక్షల మందిని ఎంపిక చేస్తారట. అయితే తక్కువ పెట్టుబడితో స్వయం ఉపాధి పొందేందుకు సిద్ధంగా ఉన్న యువతను ముందుగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా కిరాణా షాపుల ఏర్పాటుకు ప్రయారిటీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. లబ్ధిదారుడి సొంత గ్రామంలో 2-3 కిరాణా షాపులు ఉంటే స్టేషనరీ, బ్యాంగిల్ స్టోర్ లాంటి వ్యాపారాలు ప్రారంభించేందుకు ఎంకరేజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు ఆవులు గేదెలను కొనుగోలు చేసేందుకు ఆర్థిక సాయం అందించినట్లు సమాచారం. సో మొత్తానికైతే కిరాణా షాపులు పాడి పోషణ కోసం అయితే ఎక్కువ మంది పెట్టుకున్నారట. ₹50,000 అయితే ఆ 50,000 తీసుకున్న వాళ్ళకైతే బ్యాంక్ లింకేజ్ లేదు కాబట్టి ఈజీగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక జూన్ 2 తారీఖు నాడు యువ వికాసం మంజూరు పత్రాలంటే వచ్చే నెల 10 నుంచి 15 వరకు లబ్ధిదారులకు శిక్షణ. అంటే అంతకంటే మించి ఎక్కువ పెట్టుకున్న వాళ్ళకి లబ్ధిదారులకు శిక్షణ ఇస్తారట. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2 నుంచి 9వ తేదీ వరకు రాజీవ్ యువ వికాస పథకాల లబ్ధిదారులకు శాంక్షన్ లెటర్ల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. జూన్ 10 నుంచి 15 వరకు జిల్లా నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి శిక్షణ కార్యక్రమాలు
నియోజకవర్గ స్థాయిలోనే అయితే అట ఇవి ఏంది శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జూన్ 15 తర్వాత గ్రౌండింగ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు. జూను 10 తారీఖు నుంచి 15 తారీఖు దాకా ట్రైనింగ్ ఉంటుంది. ఆ తర్వాత 15 తారీఖు తర్వాత గ్రౌండింగ్, అంటే మీరు కిరాణా షాపులు అన్నారో పశు పోసన అన్నారో దేని గురించి తీసుకురా అది కరెక్ట్గా పెడుతురా లేదా చెక్ చేస్తారు. గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2 నాటికి లక్ష్యంగా పెట్టుకున్న 5 లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించాలని సూచించారు. మంగళవారం సెక్రటేరియట్లో నిర్వహించిన సమావేశంలో యువ వికాసం అమలుపై ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి నెల ఈ కార్యక్రమం చేపట్టి దశల వారీగా పూర్తి చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కలెక్టర్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. గిగ్ వర్కర్లుగా ఉపాధి పొందేందుకు యువత ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఒకవేళ దాన్ని ఏమంటారు మనం స్విగ్గీ, జొమాటో, జెప్టో ఇట్లాంటి వాటిలో పనిచేయాలనుకున్న యువతకు కూడా బండ్లు కొనుక్కోవాలని అడుగుతారట. అట్లా బండ్లు కొనుక్కోవడానికి కూడా అవకాశం ఇవ్వాలని అడుగుతారు. అది కూడా ఇస్తే మంచిగానే ఉంటుంది. యువ వికాసంలో వారికి అవకాశం కల్పించేలా చూడాలని అధికారులను డిప్యూటీ సీఎం అయితే ఆదేశించాడు. మొత్తంగా 50,000 పెట్టుబడికే ఫస్ట్ ప్రియారిటీ, తదుపరి ₹1,00,000. ఇక 2-3 లక్షలు 4 లక్షలు పెట్టుకున్న వాళ్ళు జరం తాగాలి. ఇప్పుడు మొదటి ప్రియారిటీలు అయితే 50,000 లక్షల రూపాయలు మాత్రమే వచ్చే అవకాశం అయితే ఉంది.